హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఒక కొత్త మొక్కను మీకు చూపిస్తాను. ఇది సాధారణంగా అందరి గార్డెన్స్లోనూ వచ్చేస్తూ ఉంటుంది. నేను కూడా అది పిచ్చి మొక్కే అనుకున్నాను. చాలాసార్లు ఈ మొక్కలు లాగి కూడా తీసి పడేసాను. అయితే ఈ మధ్య వీడియోలో చూసినప్పుడు ఇది చాలా కాస్ట్లీ మొక్క అని అంటా ఉన్నారు. దీన్ని గూస్బెర్రీస్ అంటారంట. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అని తెలుసుకున్నాను. ఈ కాయలు కూడా తింటా ఉన్నారు. చాలా వెరైటీగా ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడ ఇది కనబడతా ఉంటాయి. చూడడానికి పచ్చిమిరపకాయల మొక్కలా ఉంటుంది, మిరప మొక్కలాగా. పువ్వు అదిను మొగ్గలు పువ్వు కూడా పచ్చిమిరపకాయ మొక్కలా ఉంటుంది. చిన్న పువ్వు ఉంటుందండి. ఇట్లా మొగ్గలు ఇలా ఉంటాయి. ఈ కాయలు చూస్తే పైన ఒక కవర్లాగా బుట్టలాగా వచ్చి దాంట్లో ఒక చిన్న కాయ ఉంటుంది. అవి టమాటాలలా ఉంటాయి. ఫుల్ మజిల్తో ఉంటుంది. సీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి తింటారటండి. నేనైతే ఇంతవరకు తినలేదు. తినాలనుకుంటున్నాను ఈసారి పండినప్పుడు. ఇది చిన్న సైజు. ఇది స్టార్టింగ్లో ఎలా ఉంటుంది. ఆ కాయలు చూడండి. చెట్టు నిండా కాయలు బెల్స్లా ఉంటాయి చూడండి. ఇగోండి, ఇది కాయ. లోపల ఒక చిన్న బల్బు, చిన్నది గుండ్రంగా ఒక చిన్న కాయ ఉంటుంది. ఈ పైన దానికి ప్రొటెక్షన్ ఎయిర్ బ్యాగ్లా ఉంటుంది అన్నమాట. ఇది పండిన తర్వాత మనం ఈసారి తప్పకుండా తినాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి, తిన్నా వద్దా అన్నది. ఇదండి ఈ మొక్క. ఇంకా కాయలు అయితే పచ్చిగానే ఉన్నాయి. ఈ ఫ్రూట్ కూడా చాలా మంచిదట. మరి చాలామంది యూట్యూబ్లో నేను చూస్తాను తింటున్నారు. ఈ కాయలు చాలా ఎక్కువ ఉంటాయండి. రాలిపోతాయి అన్నమాట, పండిపోయి రాలిపోతూ ఉంటాయి. నాకు ఇట్లా విలువ అప్పుడు తెలియలేదు. మళ్ళీ వచ్చినాయి. 2 మొక్కలు ఉన్నాయి. చాలా బాగా కాసినాయి అండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒక్క కాయ చూడండి. ఒక బ్యాగ్లా వచ్చి దాంట్లో ఒక ఫ్రూట్ ఉండి ఫుల్ కవర్ చేసి ఉంటుంది ఫ్రూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.